ఈ పెంచుకునే మనీ ప్లాంట్ అమ్మ చూడు ఎంత బాగా పెరిగింది. ఇట్లా ఆకు మీద ఇలా వైట్ మచ్చలు వచ్చే మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం నాకు. ఇదంతా పెంచాను. సాల్ట్ వాటర్ మై నీళ్ళు కూడా కృష్ణ వాటర్ కాదు, సాల్ట్ వాటర్ అయినా కానీ బాగా వచ్చింది. ఈ పూలన్నీ మా దొడ్లో పూసిన మందారాలమ్మ. రోజు తులసిమ్మకు పోస్తాయి. ప్రతిరోజు 1-2 తగ్గుతాయి కానీ రోజు ఇన్ని పూలు పోస్తాయి. ఇక్కడ కడుక్కొని ముగ్గేసుకుని అప్పుడు పని చేసుకుంటా. ఏదైనా సరే ముందు ఇంక చేసుకోవచ్చు అని చెప్పారు. స్నానం చేయకపోయినా ఉదయమే పెద్దవాళ్ళం కదా చేసుకోవచ్చు అంట, అందుకని చేస్తారు. తర్వాత తులసమ్మ దగ్గర ఇక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టుకున్నా. ఎంత బాగా వస్తాయి అమ్మ మొక్కలన్నీ. మందారాలు, మందార మొక్కలు, వరాల చెట్టు రెడ్ది, ఇది రెడ్ చెట్టు అనమాట. రెడ్ పూలు పూస్తాయి. ఏమో మా పసుపు మందారం ఇది దేవుడికి పెట్టాను ఇవాళ కోసి. తర్వాత దానిమ్మ చెట్టు ఇగో దానిమ్మకాయ పడిపోయింది వర్షాలకి. ఇగో దానిమ్మ ఈరోజు పూసిన ఈ పూలు రోజు పూస్తాయి ఇలాగే, ఇంకా బాగా పూస్తాయి. రెడ్ నాసు, ఇది నాసులో రెడ్. తర్వాత ఇవి కూడా ఇలాగే పోస్తాయి, బాగా పోస్తాయి. బాగా చేయాలి, మట్టి వేయాలి. ఇదంతా మట్టి వేసి కాకర చెట్టు 10 కాయలు కాసినాయి. కాకరకాయలు ఇవి 10 ఉంటాయి కాకరకాయలు. అదే పడి మొలిసింది కాయ. ఇక్కడ పురుగు పట్టడం అంటూ ఏమి ఉండదమ్మా. ఇగో ఈ కలరు చూడు, ఇలా చాలా రంగులు, 8 రంగులు పూలు పూస్తాయి. బాగా పూస్తాయి, ఇంకా గుబురుగా. స్లైడ్ చూస్తుంటేనే నాకు ఎంతో ఆనందం. అటు మట్టి వేసుకుంటాం, బాగు చేయటం. రోజు పోతాయి. కాసేపు అయిన మధ్యాహ్నం దాకా బాగుంటాయి. ఎంతో ఆనందం నాకు. గన్నేరు చెట్టు ఇదేమో జామ చెట్టు. ఇవేమో నాసు పూలే. ఇవి కూడా ఇది ఒక కలర్ నాసు. ఇప్పుడే వర్షాలకి బాగా. ఇది ఉసిరి చెట్టు. ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రత అంట చెప్తున్నారు. దీని కింద పూజ చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెప్తున్నారుగా పండితులు. ఇదేమో 100 వరాల చెట్టు. ఇవి రెడ్ పూలు, అన్నీ రెడ్గా పూస్తాయి. ఇదేమో పింక్ పూలు. ఇది రాలేదులే, పూతలో ఉంది పింక్. ఇది ఈ పింక్ కలర్. ఇది సన్నజాతి ఇదంతా బులుగు శంకు పూలు. అయ్యో 2 పుష్పాలు వచ్చినాయి. ఇదిగోమ్మ మందార పుష్పాలు. తులసమ్మకి పెట్టక ఇంకా మిగిలిన ఏమో సన్నజాజి పూలు. ఇంకా ఉన్నాయి కావాలి చూడలా నేను. రోజు ఇన్ని పూలు పూస్తాయి తులసమ్మకి పెట్టుకున్నాక ఇంకా ఉన్నాయి ఇవాళ. ఇవి ఇలా ముగ్గేసుకుంటా ఉన్నంతలోనే మనకి. తులసమ్మకి రోజు వస్తాయి 2 రకాల మందారాలు, ప్రతిరోజు వస్తాయి. తర్వాత మీకు వీడియో నచ్చితే పద్మమ్మ ఛానల్కి లైక్ చేయండి అమ్మా. రోజు ఏదో పూల మొక్కల గురించి అది పెడతా ఉంటాను, లైక్ చేయండి.